కర్ణాటక పోలీస్ శాఖ ఛేదిస్తున్న అత్యుత్తమ సేవలు. కరడుగట్టిన నేరగాళ్లను కఠోర శ్రమతో ఛేదిస్తున్నారు. నేరగాళ్ల గాలింపు చర్యల్లో స్వయంగా పాల్గొంటున్న ఉన్నతాధికారులు. మాజీ డీజీపీ రవీంద్రనాథ్ ప్రణాళికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐజీలు, ఎస్పీల కేసుల విచారణలో స్వయంగా పాల్గొంటున్నారు. క్రిమినల్ నేరస్తులను ఏరిపారేస్తున్న కర్ణాటక పోలీసులు. దేశవ్యాప్తంగా నేరగాళ్ల చరిత్ర నిర్మూలించబడాలి. బ్యాంకులను, ఏటీఎంలను సునాయాసంగా దోచుకోగలుగుతున్నారు. సైబర్ నేరగాళ్లంతటా పెట్రైపోతున్నారు. దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్న సైబర్ కేసులు. డబ్బు సంపాదనకు సునాయాస మార్గంగా సైబర్ నేరాలకు ఎంచుకుంటున్నారు. కల్తీ బంగారం పేరున భయంకరమైన దోపిడీ జరుగుతుంది. సైబర్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించడంలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. అసాంఘిక పరిజ్ఞానమే సైబర్ నేరాలకు దారిస్తుంది డాక్టర్ బరిగెల శివ. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఏం చేస్తారంటే ఫేక్ కరెన్సీ, దాంతోపాటు గోల్డ్ కాయిన్స్. మా దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, తీసుకెళ్ళండి, మీకు అతి తక్కువ ధరకే ఇస్తున్నాను అంటే ఆశపడే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆశపడేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కుల వర్గ భేదం అనేది లేకుండా, చిన్న పెద్ద తేడానే లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశకు వీళ్ళందరూ అలవాటు పడేటువంటి ప్రయత్నిస్తారు. ఆ ఆశకు అలవాటు పడి చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి కేసులను సునాయాసంగా పట్టుకొని నిందితులను పట్టుకునేటువంటి క్రమంలో అనేకమైనటువంటి వాళ్ళ పరిజ్ఞానాన్ని, వాళ్ళకున్నటువంటి ఆలోచనని, వాళ్ళకున్నటువంటి ఐపీఎస్ పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళందరూ కూడా కలిసిగట్టుగా పనిచేసి ఉన్నటువంటి ఏదైతే ఫేక్ కరెన్సీ ఉంటుందో, ఏదైతే ఫేక్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళందరిని కూడా పట్టుకొని ఈరోజు జైలు వేసేటువంటి ప్రయత్నం ఉందంటే ఎంత గ్రేటో మనం చెప్పొచ్చు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలామంది పోలీసులు అనేకమైనటువంటి కేసులను తీసుకొస్తా అంటారు, అనేకమైనటువంటి విషయాలు. కానీ చాలా వరకు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. కానీ కొంతమంది భయంకరమైనటువంటి కరడుగట్టినటువంటి నేరగస్తులను, కరడుగట్టినటువంటి భయంకరమైన దోపిడీ చేసేటువంటి దోపిడీ దొంగలను పట్టుకోవడంలో కర్ణాటక పోలీసులు నిజంగా ప్రతిభ కనపరిచిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది నిజంగా సైబర్ నేరగాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది కూడా పాల్గొనే నేపథ్యం. మొన్న ఒక కడ 19 కిలోల బంగారం కూడా, గోల్డ్ 19 కిలోల బంగారాన్ని కూడా బ్యాంక్ నుంచి దోపిడీ చేసారు. 19 కేజీల బంగారాన్ని కూడా సునాయాసంగా తీసుకుపోయినటువంటి సైబర్ నేరగాళ్ళు ఇలా బ్యాంకులో కళ్ళం వేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఫేక్ కాయిన్స్ అని జనాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ఫేక్ కరెన్సీతో పాటు ఫేక్ గోల్డ్ అని ఇవాళ జనాన్ని మసిమూసి మారడేస్తున్నారు. ఇవాళ ఇలాంటి సైబర్ నేరగాళ్ళు అనేక మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. వీళ్ళ కొత్త చట్టం వస్తే వెనక ఉంటారు. ఇవాళ ఎందుకోసం అంటే వాళ్ళ జీవితాల, వాళ్ళ చేతుల్లో అనేక మంది జీవితాలు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చేతుల్లో అనేక మంది లైఫ్లు ఇలా ప్రాణాన్ని కూడా వదిలేసుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఇలాంటి సైబర్ నేరగాళ్లను ఎంత చేసినా తక్కువనే. ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించినటువంటి ప్రధాన అంశము. అందుకోసమే మాజీ డీజీపీ ఆధ్వర్యంలో అణచివేత కూడా మొదలవుతుంది కర్ణాటక రాష్ట్రంలో. ప్రధాన వార్త కూడా మనం ఇస్తున్నాం. సైబర్ నేరగాళ్లను నియంత్రించడంలో కర్ణాటక పోలీస్ శాఖ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుందని డాక్టర్ బరిగెల శివ అన్నారు. పేరు మోసిన సైబర్ నేరగాళ్లు క్రిమినల్ నేరాలకు పాల్పడుతూ సామాన్యుల అమాయకులను దాసరగా చేసుకొని సునాయాసంగా మోసగిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్నారు. కర్ణాటక పోలీస్ శాఖ ప్రదర్శన అత్యున్నత ప్రదర్శనను అన్ని రాష్ట్రాలను పోలీసులు ప్రదర్శించాలని కోరినారు. ఐజీలు, ఎస్పీలు క్రిమినల్ కేసుల విచారణలో స్వయంగా పాల్గొనడం పోలీస్ శాఖ గొప్పతనంగా భావించాలన్నారు. కల్తీ బంగారాన్ని ఆసరగా చూపిస్తూ కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్న నకిలీ మూటలను చేయించడం కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకుంటూ పేరు మోసిన క్రిమినల్ కేసులను, పేరు మోసిన నేరగాళ్లను రోజుల వ్యవధిలో పట్టుకుంటున్నారు. సామాన్యులకు రక్షణగా కర్ణాటక మాజీ డీజీపీ రవీంద్రనాథ్ కేసుల విచారణను స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా నిలుస్తూ మనోధైర్యం నింపడమే కాకుండా పలు విధాల క్రిమినల్ కేసులను ఛేదిస్తూ బాధితులకు సాయం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల శిక్షణ తరగతులు లేకుండా అసాంఘిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని సునాయాసమైన మార్గాలను దొంగతనాల రూపంలో పెంచుకుంటున్నారు. బ్యాంకుల దోపిడీలకు, బంగారం దోపిడీలకు పాల్పడుతుండడం ప్రధాన టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు. మనుషులపై బంగారం కనబడితే క్రూరంగా ప్రవర్తిస్తూ చంపడానికి కూడా వెనకడడం లేదంటే దేశవ్యాప్తంగా క్రిమినల్స్ ఏ రకమైన వ్యవహారాలను ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా చదువుకున్న యువత దొంగతనాలు కలవడబడుతున్నారు. అలాంటి వారు డ్రగ్స్ కన్నా ప్రమాదకరం అన్నారు. డ్రగ్స్ సేవించడం వల్ల శరీర అకృతాలను బలహీనపరచుకోవాలి,
బలహీనపరుచుకోవచ్చేమో కానీ సైబర్ నేరాలకు అలవాటు పడితే సమాజాలను సునాయాసంగా నాశనానికి ఒడగడుతున్నారు. ఎక్కువ శాతం యువత ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి రాత్రి పగళ్ళు ఆన్లైన్ ఆటలు గడుపుతూ ఆస్తులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేకటల ఆస్తులు కోల్పోవడం మామూలు అయిపోయిందన్నారు. ఫ్రాడ్ కేసులు, క్రిమినల్ కేసులు, దొంగతనాల కేసులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయన్నారు. బలమైన క్రిమినల్ కేసులు దొంగతనాలకు ఛేదిస్తూ రికవర్ చేసి కోర్టులో పొందుపరచడం సామాన్య విషయం కాదన్నారు. సైబర్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ప్రజలను సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ నూతనమైన రీతిలో కేసులకు పాల్పడుతున్నారు. అత్యధిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు అధికారుల వ్యవస్థల పట్ల అక్రమ బుద్ధిని ప్రదర్శించి సమాజం చీకొట్టే విధంగా అక్రమ సంపాదన కొరకు సైబర్ నేరాలను సునాయాసంగా నిర్వహిస్తున్నారు. అధికారుల తరహాలో యువత తరహాలో సైబర్ నేరాలకు పాల్పడుతుండడం వల్ల దేశవ్యాప్తంగా సైబర్ కేసుల సంఖ్య మారిపోగిపోతుందన్నారు. నేరాలు నియంత్రించబడాలన్నా, క్రిమినల్ కేసులు కట్టడాలు చేయబడాలన్నా ప్రజలతో చైతన్యం రావాలన్నారు. మనమే కనుల ముందే జరుగుతున్న దొంగతనాల పట్ల మనమే అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. దొంగతనాలకు పాల్పడే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళను కూడా ఇవాళ వాళ్ళను వదిలిపెట్టవలసిన అవసరం కూడా లేదు అన్నటువంటి ప్రధానంగా కూడా రాసినటువంటి ప్రధాన వార్త. ఇవాళ ఒక పక్కన ఎంత భయంకరమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇలా పోలీసు ఉన్నతాధికారులు ఎంత ట్రైనింగ్ తీసుకుంటారు. సైబర్ నేరాలను పసిగట్టడానికి ఒక టీం ఉంటుంది. సైబర్ టీం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా కూడా ఇవాళ వీళ్ళను కూడా ఛేదించేటువంటి ప్రదర్శన జరుగుతుందంటే దేశంలో ఎంత భయంకరమైన మోసం జరుగుతుంది, ఎంత భయంకరమైన సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఒక పక్కన దాడులు, ఒక పక్కన రేపులు, ఒక పక్కన మానభంగాలు, ఒక పక్కన అనేకమైనటువంటి క్రిమినల్ కేసుల్లో ఇవాళ A1, A2, A3గా ఉన్నటువంటి అనేక మంది ఇవాళ జైలుకు పోయొచ్చి మళ్ళీ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి క్రిమినల్స్. ఎంత దారుణంగా ఉంది, ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది, ఎటుపోతుంది ఇవాళ వ్యవస్థ, ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు జరిగినా కూడా ఏమైనా కూడా ఎంత దారుణంగా ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.